భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార రాజ్యాంగానికి మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అన్నింటికన్నా ప్రాముఖ్యతమైనదని, 75 ఏళ్లు గడిచినా ఇంకా పాలన ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందంటే అది రాజ్యాంగ గొప్పతనమని అన్నారు. నేటి తరం ప్రతి పౌరునికి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉండాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎంతో మంది కృషి చేశారని, అందరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర గొప్పదని గుర్తు చేశారు. ప్రవేశిక ప్రియాంబుల్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆధారంలో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భారత రాజ్యాంగం. పరిస్థితిలో మనం అందరూ కూడా గ్రాడ్యుయేట్ రోడ్డు నేనంటే కాదు కానీ మీరు హాస్పిటల్ ఏమిచ్చి వాళ్ళతో ఓటెప్పియాలి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మంచోడు బాగా